మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లనే మనం బాలా త్రిపుర సుందరిగా ఊహించుకొని ఆ అమ్మవారికి పెట్టే బట్టలు అంటే లంగా జాకెట్ కానీ ఏదన్నా ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని చక్కగా అలంకరించి వాళ్ళకి పసుపు కుంకుమ పూలు గాజులు బట్టలు జాకెట్ ముక్క ఇవన్నీ మనకున్న ఆడపిల్లలో మనం చూసుకుంటా ఆవిడే బాలా త్రిపుర సుందరి అనుకొని ఆ రోజు ముత్తైదు కింద మన ఆడపిల్లని ఊహించుకొని ఆ అమ్మవారే అనుకొని సాక్షాత్తు ఆ తాంబూలం ఆ బట్టలు ఆ అలంకరించినవన్నీ మనం మన పిల్లలకి ఇచ్చుకోవాలండి. ఇలా చేస్తే ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లే బాలా త్రిపుర సుందరిగా మనం అనుకుంటామండి. అలాగే ఈ పూజ మామూలుగా చేసే ప్రాసెస్ మామూలుగా రోజు మీరు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవడమేనండి. ఆచమనం చేసుకోవడం, ఇంకా ఏమన్నా ఉంటే అర్చన అవన్నీ చదువుకొని దాని తర్వాత అష్టోత్తరం ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం ఉంటుందన్నమాట. ఆ అష్టోత్తరం ఎన్ని ఉన్నాయో అష్టోత్తరాలన్నీ చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఈ అలంకరణలో భాగంగా అంటే ఆ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భాగంగా ఏంటంటే ఈరోజు అమ్మవారికి నైవేద్యం పాయసం. సో నేను అందుకని చెప్పి అమ్మవారికి పరమాన్నం వండాను, పాయసము. ఇక్కడ అమ్మవారికి నేను కుంకుమ పూజ చేసా, చూసారా? ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఇలా ధూపం వేసుకుంటే చాలా మంచిది అన్నమాట. ఇదంతా చేయలేని వాళ్ళు, అట్లీస్ట్ మేము రోజుకో నైవేద్యం చేయలేము అని అనుకున్న వాళ్ళు మామూలుగా పూజ చేసుకొని ఖాళీ టైంలో ఉన్నప్పుడు కొంచెం కూర్చొని అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ఆ రోజుకి ఇంట్లో ఏది పెట్టదలుచుకుంటే ఏది ఉంటే అది నైవేద్యం కింద పెట్టినా చాలు, పొళ్ళు పెట్టినా చాలు. అంటే యాక్చువల్గా ఏంటంటే అవతారాల ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారండి. మొదటి రోజు ఏ అవతారమో ఆ అవతారానికి తగ్గట్టుగా ప్రసాదం చేయడం, అలాగే ఆ రంగు వస్త్రాలు ధరించడం అవన్నీ చేస్తారు. అవన్నీ చేయలేము అని అనుకున్న వాళ్ళు మీకు తోచిన విధంగా ఎలా కావాలంటే అలా మామూలుగా పూజ చేసుకొని దీపారాధన వెలిగించి ఆచమనాలు అవన్నీ చేసుకొని అష్టోత్తరం చదువుకొని మీకున్నది దానిలో మీరు చేసుకుంటే చాలండి. చేయలేని వాళ్ళు ఇలా అయినా చేయొచ్చు. ఇటు దీపారాధన చేసి అష్టోత్తరం అయినా చదువుకోవచ్చు, ఏ బాధ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్, సీ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. బాయ్.